వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. భారతదేశంలో వివాహ వేడుకలలో, ఇతర ఆధ్యాత్మిక వేడుకలలో వంటి అనేక విభిన్న సందర్భాలలో ఉపయోగిస్తారు. దీనిని పన్నీరు అని కూడా అంటారు. గులాబీ రేకులతో తయారు చేయబడినది ఇది. దీనిని హోమాలు వివాహ వేడుకలలో వ్యక్తులపై చల్లటం వలన వారికి తాజా అనుభూతిని పొందవచ్చునని దేవాలయాలలో, పూజ గదులలో, ప్రదోష వ్రతాలలో రోజులలో శివునికి అభిషేకాలు చేసే సమయంలో రోజు వాటర్ని మనలపై చల్లతారు. దీనిని తయారు చేసే విధానం ఇప్పుడు చూస్తామండి. రోజా పూలన్నీ తీసుకొచ్చి, సెంటు రోజాలండి, అవి మామూలువి కాదు, మామూలు సెంటు రోజాలు అవి తీసుకొచ్చి శుభ్రంగా ఒలిసి వాటిని శుభ్రం చేసి కడిగి ఒక పాత్రను తీసుకొని దాని చుట్టూరు పెట్టేయాలండి. కడిగి శుభ్రంగా దాని చుట్టూరు పెట్టి మధ్యలో ఒక గిన్నె పెట్టి దానిపైన ఇంకో గిన్నె పెట్టి దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోయాలండి. నీళ్లు పోసేసి నీళ్ళు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టి, ఆ స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టాలా, పెట్టి దానిపైన మూత, ఎటు చుట్టుపక్కల గాలి పోకూడదు, దానిపైన మూత పెట్టి దానిపైన ఐస్ క్యూబులు పెట్టాలా. ఐస్ క్యూబులు పెట్టేసేసిన తర్వాత ఒక 20 నిమిషాలు అట్లాగే ఉంచేసేయాలి స్టవ్ పైన. పెట్టేసిన తర్వాత 20 నిమిషాల తర్వాత మూత తీస్తే దాని లోపల నీళ్లు వచ్చుంటాయండి. పైన మనం గిన్నెలో పెట్టాం కదా, ఆ గిన్నెలోకి ఈ వాటర్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంటుంది. ఈ మొత్తం ఇది మూత ఆవిరి, కింద రోజు వాటర్ ఆవిరి మొత్తం వచ్చేస్తుంటుంది. దాన్ని మనం ఏం చెయ్యాలంటే ఆ వాటర్ని అంతా తీసి ఒక సీసాలోకి తీసి పెట్టుకోవాలా. సీసాలోకి తీసి పెట్టుకొని ఇప్పుడు మామూలు ఈ రోజు పూలలో నీళ్లు ఉంటాయి చూడు, ఈ నీళ్ళన్నీ ఒక దానిలో కొంచెం పెట్టుకొని మనం స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లు వేసుకుని స్నానం చేస్తే తాజాగా ఉంటుందండి. కొంతమంది పాలల్లో కూడా కలుపుకుంటారు ఈ నీళ్లు. ఈ మన పూతల రేఖ నీళ్ళన్నీ నేనేమో స్నానానికి ఉపయోగించేసానండి. ఆ స్నానం చేస్తే గుమ్మ మంచి సెంటు రోజాలు కదండి, కమ్మటి వాసన వస్తుంది. ఆ నీళ్లు పోసుకుని స్నానం చేస్తే ఈ పన్నీర్ ఏమో ఒక సీసాలోకి వంచి పెట్టుకొని మన ముఖానికి పూసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు, శివునికి అభిషేకం చేసేటప్పుడు వాడుకోవచ్చు. అంత మంచిదండి ఈ రోజు వాటర్, ఎందుకంటే మనమే సొంతంగా తయారు చేసుకున్నాం కదా. అందుకని విడి తయారు చేసి పెట్టుకొని ఇది ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి. దీన్ని తయారు చేసేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి నచ్చితే. దీన్ని కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇవన్నీ ఈరోజు వాటర్ అంతా ఉంచి దాంట్లో పెట్టుకొని స్నానానికి ఉపయోగిస్తే అంత మంచిది, చాలా మంచిదండి. మనం ఏదైనా సొంతంగా తయారు చేసుకుంటే వాటర్లే వేరండి, అంత బాగుంటుంది ఈరోజు వాటరు. ముఖానికి ఎండలో పోయినప్పుడు ముఖానికి పూసుకోవచ్చు, వంటల్లో కూడా స్వీటుల్లో కూడా వాడుకోవచ్చు అండి. ఇది అంత బాగుంటుంది, కమ్మటి వాసన వస్తా.